వెలుగుమట్ల పేదలకు ఇంద్రమ్మ ఇల్లు, అర్హులకు పునరావాసం కల్పించాల్సిందే, వసూళ్ల మాఫియాను ఉపేక్షించేది లేదు, మంత్రి తుమ్మలకు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. అసలు నీకు ఏమన్నా బుద్ధుందా రేవంత్ రెడ్డి? బుద్ధుందా నీకేమన్నా? వెలుగుమట్లో ఎవరు వసూలు చేసిరా తెలుసా నీకు? రిపోర్ట్ తీసుకో. తుమ్మల ఇచ్చిన రిపోర్టు లేకపోతే ఇంకెవడో ఇచ్చిన రిపోర్టు కాదు, అసలు రిపోర్ట్ తీసుకో. నువ్వు దేనికి వసూలు చేసినదని? ఎందుకే నువ్వు అసలు నువ్వు పాలకుడివా లేకపోతే నువ్వు ఇంకా దుర్మార్గుడివా? కొంచెం బుద్ధి ఉండదా? సిగ్గుండాలి కొంచెమైనా. ఏం మాట్లాడుతున్నావు? ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి మళ్ళీ ఇగో ఇదంతా మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. సో ఖమ్మం జిల్లా వెలుగుమట్లో అర్హులైనటువంటి పేదలు ఉంటే తప్పనిసరిగా ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు పునరావాసం కల్పిస్తామని, అదే క్రమంలో పేదల నుంచి డబ్బులు వసూలు చేసి అక్రమాలకు పాల్పడుతున్న మాఫియాను ఉపేక్షించే లేదని స్పష్టం చేశారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరి దగ్గర పోయిండు? చూడండి ఎంత ఇది పెద్ద కుట్ర. ఇది రేవంత్ రెడ్డి ఒక్కడు లేడు, లేకపోతే తుమ్మల ఒక్కడు లేడు, దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు. 100% ఉన్నాడు. ఇదే చెప్తాను చూడండి ఒకసారి. హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళినటువంటి మంత్రి తుమ్మల వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. భూదాన్ భూములు ఖాళీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందని. భూదాన్ భూములు ఖాళీ చేయాలని కోర్టు తీర్పు ఇవ్వలేదు. దాన్ని డెసిషన్ తీసుకునేది భూదాన్ బోర్డు సీసీఎల్ అని చెప్పింది. దాని ప్రకారం మీరు చేసారు. భూదాన్ బోర్డు ఇచ్చింది కదా ప్రొసీడింగ్స్, మీరు ఎట్లా చేస్తారు దాన్ని? అసలు భూదాన్ బోర్డుకి ప్రభుత్వం సంబంధం ఏంది? భూదాన్ బోర్డు ఒక అటానమస్ బాడీ, దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా కేసు దుర్మార్గంగా తీసుకుంటే దాన్ని మీరు కొనసాగిస్తున్నారు. సో మంత్రి తుమ్మల నాగేశ్వర వివిధ అంశాలపై చర్చించట. సీసీఎల్ఏకు ఆదేశించిన నేపథ్యంలో భూములు ఖాళీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే వెలుగుమట్లో మాఫియా తయారైందని, మాఫియాకు ఇంద్రమ్మ ఇల్లు కేటాయించేది లేదని స్పష్టం చేశారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొందరు నివాసం ఉంటున్న చోట తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొందరు నివాసం ఉంటున్న చోట ఎవరున్నారు? ఎవ్వరు లేరు అక్కడ. సో వీధి దీపాలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు, వసతులు లేవన్నారు. కొత్తగా ఇళ్ల స్థలాలు ఇంద్రమ్మ ఇల్లు కేటాయించే చోట అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఇల్లు మంజూరు చేయాలని సీఎం తుమ్మలకు సూచించారు. ఇదిలా ఉండగా సిద్దిపేట జిల్లా నర్మేట పామాయిల్ యూనిట్ ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని సీఎంను తుమ్మల కోరారు. అది విషయం ఏంటంటే ఈయన పామాయిల్ మాఫియా, ఇది పామాయిల్ మాఫియా. అందుకోసం పిలవడానికి వేయండు. ఎవరు? పామాయిల్ యొక్క సిద్దిపేటలో పామాయిల్ ప్లాంట్ కడుతున్నాడు, యూనిట్ కడుతున్నాడు కదా, దాని ప్రారంభోత్సవానికి ఎవరు? తుమ్మల సీఎంను పిలవడానికి వేయండు. అక్కడ పోయింది దేనికి? అక్కడ పేద ప్రజల గురించి పోలే, వెలుగుమట్ల బాధ్యత గురించి మాట్లాడబోలే, పామాయిల్ ప్రారంభోత్సవం పిలవడానికి పోయిందట. సో హైదరాబాద్ శివార్లో కోయడా మార్కెట్ యార్డ్ పనులను త్వరితగతిన చేపట్టడానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా కాంగ్రెస్ తరఫున రాజ్యసభ వేమనరేందర్ రెడ్డి మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలుస్తారు. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా. సో ఎంత దుర్మార్గం అంటే ఈ వెలుగుమట్లకు సంబంధించినటువంటి 60 రేవంత్ రెడ్డి కన్నా బుద్ధి ఉండాలి కదా. మరి ఆ భూదాన్ భూములు ఎవరి? భూదాన్ భూములు 62 ఎకరాలు చెప్పేసి పట్టాలున్నాయి ఆల్రెడీ. 62 ఎకరాలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ క్లియర్గా భూభారతిలో ఉన్నాయి కదా. సో ఈ 62 ఎకరాలను 31 ఎకరాలు అని చెప్పేసి కలెక్టర్ చెప్తున్నాడు. అడగాలి కదా రేవంత్ రెడ్డి, మరి 60 మిగతా 31 ఎకరాలు అడగాలి కదా, వాటిని స్వాధీనం చేసుకోవాలి కదా. ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు? ఎవరిది? రేవంత్ కొంచెం బుద్ధి ఉండాలి నువ్వు కదా. అసలు 2014 ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చారు కదా. మరి ఆ ప్రొసీడింగ్స్ నిజమైనవా కావా? మరి ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చింది ఎవరు? ఆయన భూదాన్ బోర్డు చైర్మన్ కదా. మరి ఆయన పైన ఎంక్వైరీ చేయండి. ఆయన తప్పని చెప్తే అది చేయరు. విషయం ఏంటంటే అక్కడ గత సంవత్సర కాలంగా కరెంటు నీళ్లు లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 10,000 12,000 వేసుకున్నారు. దాని ప్రకారం జరిగినటువంటి వసూలు తప్ప, నీళ్ల కోసం కరెంటు కోసం జరిగిన వసూలు తప్ప ఏది కాదు. గుర్తుపెట్టుకోండి. అది సీఎం రేవంత్ తెలియకపోతే ఏం చేస్తాం? తెలుసుకోవాలి. ఇంటెలిజెన్స్, నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ నీకు ఉంటుంది కదా. తీసుకో, మొత్తం డీటెయిల్స్ తీసుకుంటే తెలుస్తాయి కదా. లే మమ్మల్ని అడుగు, మేము చెప్తాం కదా. అంతా దుర్మార్గంగా ఉన్నారు చూడండి. ఇదంతా ఏం లేదండి. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు కలిసి తుమ్మల యొక్క అనుచరులు, ఇక పేర్లు కూడా ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున. తుమ్మల అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కమ్మ బ్యాచ్. వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు పిఏ, బాబు పిఏ ఎవరైతే ఉన్నారో ఆయనే క్లోజ్. సో ఆయనతోటి ఫోన్ చేయించుకున్నారు. ఎవరికి? వేమనరేందర్కి ఫోన్ చేయించుకొని ఈ కథ అంతా నడిపారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ భూదాన్ భూములు 31 ఎకరాలు కాదు, 62 ఎకరాల 31 ఎకరాల తేల్చండి చూద్దాం. ఫస్ట్ ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో 1890 మందికి పైగా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. భూదాన్ ప్రొసీడింగ్స్ 100 గదాలు చొప్పున. అవి ఒరిజినల్ కావా? అవి కదా. ఇప్పుడు మీకేమున్నది? భూదాన్ బోర్డుకు ప్రభుత్వం సంబంధం లేదు. ఒకవేళ వసూలు చేసి అడుగుదాం, మీకేం సంబంధం? వాళ్ళు చూసుకుంటారు కదా. భూదాన్ బోర్డు కంప్లైంట్ చేస్తారు కదా. ఎంత దుర్మార్గమో చూడండి. వీళ్ళు దొంగలు
ఇంకా పేద ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలో అట్లా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి మిత్రులారా.